ఎస్ఎస్ బ్లూమ్స్ స్కూల్ యాన్యువల్ డే సంరంభానికి ఇచ్చేసినటువంటి అతిథులు, ఆహ్వానితులు, తల్లిదండ్రులు, ప్రియాతి ప్రియమైన విద్యార్థులారా, మీ అందరికీ ఈ సాయంకాల శుభాభినందనలు, శుభాకాంక్షలు. సూర్యుడు కరెస్పాండెంట్ సురేష్, నవగ్రహాలు టీచర్సు. సూర్యుడు సురేష్, నవగ్రహాలు టీచర్సు. తలతల మెరిసి తలుపులు కురిసే ఆ తారలే ఈ పిల్లలు. ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంది. ఏంటంటే అమెరికా నాసా, ఇండియన్ ఇస్రో ఆకాశంలో తారలు మిస్ అయిపోయినాయట. ద స్టార్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ ద స్కై. ఎక్కడ పోయినాయి అని చెప్పి అందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. అవన్నీ ఎక్కడ చేరుకున్నాయంటే ఈ హయత్ నగర్, ఈ బ్లూమ్స్ స్కూల్ వార్షికోత్సవ సంరంభంలో పాల్గొంటూ ఉన్నాయి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అన్నట్టు మన ముందు అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చినటువంటి చిన్నారులకు మనస్ఫూర్తిగా మీ కరతాళ ధ్వనుల మధ్య వారికి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. మిత్రులారా, పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. ఎవరైనా భగవంతుని స్వరూపాలు. బాల్యమురా అమూల్యమురా, మళ్ళీ తిరిగి రాని కాలమురా. ఆటలెన్ని ఆడినా, పాటలెన్ని పాడినా, అల్లరెంత చేసినా అందమే అందము. ఆ చిన్నపిల్లలు మాట్లాడే మాటలు, ఆడే ఆటలు, చేసే అల్లరి తల్లిదండ్రులకు అందరికీ ముద్దొస్తుంది. అందుకే చిన్నపిల్లల ముద్దు ముద్దు మాటలు వీణులకు విందు చేస్తాయి. ఇందాక చూసినాం పిల్లల ప్రదర్శన. అయితే తల్లిదండ్రులు పుత్రోత్సాహము పుత్రుడు జన్మించినప్పుడే కలుగదు, జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు కలుగురా సుమతి. పుత్రుడు అంటే సంస్కృతంలో పిల్లలని అర్థం, ఆడ మగ. తల్లిదండ్రులు వాళ్ళ ఆరాటం చూస్తున్నాం మనం. వాళ్ళ పిల్లలు చేసే ప్రదర్శన చూడడానికి తల్లిదండ్రులు పడే ఆరాటం. చిన్నప్పుడు ఆ పిల్లలు చేసిన ప్రదర్శన జీవితాంతం వాళ్ళకు ఒక మధుర స్మృతిగా గుర్తుండిపోతుంది. అందుకనే ఈ పిల్లల్లో ఎంతమంది జాతి రత్నాలు అని ముత్యాలుగా తీర్చిదిద్దబడతారో భవిష్యత్తే తెలియజేయాలి. అందుకనే ఇందులో కొంతమంది ప్రపంచ నాయకులుగా నరేంద్ర మోడీ లాంటి గొప్ప నాయకులు తయారు కావచ్చు. మరికొంతమంది అబ్దుల్ కలాం లాంటి అద్భుతమైనటువంటి సైంటిస్టులు తయారు కావచ్చు. మరికొంతమంది సుబ్బలక్ష్మి లాంటి గొప్ప గాయకులు తయారు కావచ్చు. మరికొంతమంది పివి సింధు లాంటి గొప్ప క్రీడాకారులు తయారు కావచ్చు. మిత్రులారా, అందుకనే ప్రతి ఒక్కరిలో సంపూర్ణమైనటువంటి జ్ఞానము, విజ్ఞానము నిక్షిప్తమై ఉందంటారు. ద కంప్లీట్ నాలెడ్జ్ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్. స్వామి వివేకానంద చెప్తారు. మరి చదువుకోవడం ఏంటి అంటే, ఏ స్కూల్ హ్యాస్ టు ప్రొవైడ్, an educational institution has to provide an atmosphere to bring out the hidden skills, knowledge in the student. విద్యార్థిలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ నైపుణ్యాలను వెలికి తీయడమే మనం స్కూలు, కాలేజీ, ఇన్స్టిట్యూషన్ చేయాల్సినటువంటి పని. అది ఎప్పుడు జరుగుతుంది అంటే సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ అలర్ట్నెస్, ఇంటలెక్చువల్ షార్ప్నెస్, ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అండ్ స్పిరిచువల్ ఎలివేషన్. పంచకోశ వికాసమే పరిపూర్ణ వ్యక్తిత్వం. స్కూల్ చేయాల్సిన పని ఏంటంటే ద స్కూల్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్ and create an atmosphere to bring out the hidden knowledge and
to make sure that to strive for all round development of the student. ఇక్కడ చూస్తే ఈ ఎస్ఎస్ బ్లూమ్స్ అనే స్కూలు చదువుతో పాటు సంస్కారం, విద్యతో పాటు విచక్షణ జ్ఞానం, విజ్ఞానంతో పాటు వివేకాన్ని అందించి చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మిత్రులారా. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. ఈరోజు వాళ్ళు చేసే ప్రదర్శనలే ఈ స్కూల్ యొక్క సంస్కారం. ఇల్లును చూస్తే ఇల్లాలను చూసినట్టే అంటాం. పిల్లలు చేసే ప్రదర్శనలు చక్కటి మన భారతదేశం ప్రపంచం గర్వించదగ్గ శాస్త్రీయ నృత్య ప్రదర్శనతో ఈ వార్షికోత్సవాన్ని ప్రారంభించుకోవడం అంటే ఈ స్కూల్ ఏ విధంగా పనిచేస్తుంది. ఎక్కడైతే వాళ్ళ కొటేషన్స్ ఉన్నాయి ఇక్కడ, నో డౌట్ టీచింగ్ ఈజ్ ఎ నోబుల్ ప్రొఫెషన్, బట్ in Bloom's school, teaching is not only merely a noble profession, but it is a passion. Where teaching becomes passion, learning becomes joy with satisfaction, then every moment will be a celebration. అందుకే బ్లూమ్స్లో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి ప్రతిరోజు ఒక ఉత్సవం, ప్రతిరోజు ఒక ఉల్లాసం. ఆ విధంగా శాంతినికేతన్లో చదువుకున్నట్టు సంతోషంగా, ఆనందంగా బ్లూమ్ అని పేరు ఎట్లా పెట్టిండో మా సురేష్ నాకు అర్థం కాదు. అందుకనే ఒక పువ్వు ఎట్లయితే వికసిస్తుందో, ఒక గులాబీ పువ్వును చూస్తే ప్రతి ఒక్కరు దాన్ని ముచ్చటగా పట్టుకోవాలనుకుంటారు, దాన్ని తీసుకోవాలనుకుంటారు. ఒక మనిషి జీవితం కూడా, అవర్ స్టూడెంట్స్ లైఫ్ షుడ్ ఫ్లరిష్ లైక్ ఎ ఫ్లవర్. ప్రతి ఒక్కరు పువ్వును ఇష్టపడ్డట్టు ఈ చిన్నపిల్లలు పెద్దగైన తర్వాత సమాజం గర్వించదగ్గ విధంగా, ప్రతి ఒక్కరు ఇష్టపడే విధంగా ఒక గొంగలి పురుగు పరివర్తన చెంది అందమైన సీతాకోకలాగా ఎట్లయితే బయటికి వెళ్తుందో, ఎడ్యుకేషన్ అంటే పరివర్తన. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ సింప్లీ పాసింగ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద బుక్స్. పుస్తకాలలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం, క్వశ్చన్ ఆన్సర్స్ నేర్పించడం నిజమైనటువంటి విద్య కాదు. విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఈజ్ మోటివేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ అల్టిమేట్లీ సెల్ఫ్ రియలైజేషన్. మిత్రులారా, అది ఎప్పుడు బయటకు వస్తుంది అంటే, ఒక అద్దంలో మనం చూసుకుంటే మన ప్రతిబింబం కనిపించినట్టు స్కూల్లో తల్లిదండ్రులు స్కూలు చేయాల్సిన పని ఏంటంటే, విద్యార్థులు అందరికీ అన్ని రకాల నైపుణ్యాలు ఉండకపోవచ్చు. ఒకరిలో మంచి డ్యాన్సింగ్ కెపాసిటీ ఉంటుంది, ఒకరికి స్పోర్ట్స్లో మంచి స్కిల్ ఉంటుంది, ఒకరికి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో ఉంటుంది, ఒకరికి సైంటిఫిక్ టెంపర్ ఉండొచ్చు. అలాంటి సైన్స్ ఫెయిర్లు, లిటరరీ, డ్యాన్స్ ఇలాంటి పర్ఫార్మెన్స్లు, తర్వాత అద్భుతమైనటువంటి గొప్ప వ్యక్తులను తీసుకొచ్చి పరిచయం చేస్తే అది ఏ ఫాలింగ్ యాపిల్ బికేమ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎ పర్సన్, దెన్ అల్టిమేట్లీ ఇట్ లెడ్ టు ఏ వండర్ఫుల్ డిస్కవరీ. చెట్టు కింద కూర్చుంటే ఒక యాపిల్ పండు కింద పడితే అది ఒక ఇన్స్పిరేషన్ అయింది, గొప్ప ఆవిష్కరణ, గొప్ప శాస్త్రజ్ఞుడు బయలుదేరిండు. ఆ విధంగా ఎప్పుడు ఎక్కడ కిచెన్ రూమ్లో తల్లి వంట చేస్తూ నాయన పొంగిపోతుంది డక్కను పడిపోకుండా చూడమని చెప్తే, కిచెన్ రూమ్లో ఆ వంట గది ఒక ఇన్స్పిరేషన్గా మారి అద్భుతమైనటువంటి స్టీమ్ ఇంజన్, జేమ్స్ వాట్ ఒక సైంటిస్ట్గా అద్భుతమైన ఆవిష్కరణ జరిగింది. ఎప్పుడు ఎక్కడ బాత్రూంలో స్నానం చేస్తూ ఆర్కిమెడిస్ గొప్ప ఆవిష్కరణ చేసిండు. అందుకనే తెలుసుకోవాల్సిన మనసు ఉంటే వివేకానందులు చెప్పినట్టు లెట్ ద మైండ్ ఓపెన్, లెట్ ద నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఆల్ ద డైరెక్షన్స్ అంటారు. అందుకనే ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఎట్లా జరుగుతుందో ఎవరు చెప్పలేరు. అది జరిగితే ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన జరిగి ఆ వ్యక్తి జాతిరత్నం, ఒక ఆణిముత్యంగా తయారవుతారు. మిత్రులారా, మీకు ముత్యాల గురించి అందరికీ తెలుసు. భారతదేశం అంటేనే ముత్యాలు, మనులు, మాణిక్యాలకు రత్నగర్భ భారతదేశం. ముత్యాలు ఎలా తయారవుతాయి అంటే, తొలకరి స్వాతి చినుకులు పడుతూ ఉన్నప్పుడు ఆకాశం నుండి కోటాను కోట్ల చినుకులు నేలపై పడతాయి. నేల మీద పడ్డ చినుకు మరుక్షణమే కనుమరుగైపోతుంది, కనిపించదు. అదే ఒక ఆకు మీద పడ్డటువంటి చినుకు కొంతకాలం ఒక అద్భుతంగా మెరుస్తుంది, గాలి వస్తే మళ్ళీ నేలపైన రాలిపోతుంది. కానీ అదే చినుకు ఒక ముత్యపు చిప్పలో కనుక పడితే
ఆ ముత్యపు చిప్ప సముద్ర గర్భంలోకి వెళ్ళి కొంతకాలం తర్వాత ఆనిముత్యంలాగా తయారవుతుంది. ఇది ప్రకృతిలో జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి విషయం. పిల్లలంతా స్వాతి చినుకులే, ఈర్ష అసూయ రాగ ద్వేషం లేనటువంటి నిష్కల్మషమైనటువంటి మనుషులు పిల్లలు. వాళ్ళలో దోషం లేదు. కానీ వాళ్ళు ప్రయోజకులు కావాలన్నా, వాళ్ళు పనికి మాలిన వాళ్ళు కావాలన్నా కారణం మనమే. అంటే ఎడ్యుకేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ అ ట్రయాంగులర్ ప్రాసెస్. స్టూడెంట్, టీచర్, పేరెంట్స్ అంటే స్కూల్, ఫ్యామిలీ అండ్ ఎన్విరాన్మెంట్. ఇవి మూడు కలిస్తేనే విద్యార్థి ప్రయోజకుడు కాగలుగుతాడు. అందుకనే తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంది. మొదటి బడి తల్లి ఒడి. అనురాగం ఆత్మీయత కసలు పేరు అమ్మ, ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మ, ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకొమ్మ అమ్మ, ఈ లోకమనే గుడి చేరగా తొలివాకిలి అమ్మ. నీ ఊహకు రూపమిచ్చి, నీ ఊపిరి ధారబోసి, నీ పేగును తెంచి ఇచ్చి ఈ జీవికి జన్మనిచ్చు ఓ తల్లి నీకు వందనం. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకే నీ తల్లినయ్యి తీర్చుకుంటానమ్మా నీ రుణం. ముద్దు మురి పాలు, తన రక్తం రంగరించి ముద్దులు మురిపాలనిస్తుంది పాలు. తన చెమటను చిందించి మనకు దేహాన్ని పెంచుతుంది తల్లి. మలమూత్రాలను కడిగి మంచి చేస్తుంది. గోరు ముద్దలతోటి తీపి మాటలు నేర్పి మంచి నడక నేర్పిన తల్లి నీకు వందనం. అందుకే ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి విష్ణు భక్తిని నేర్చుకున్నాడు. మిత్రులారా, పిల్లలు చెడిపోయినరు అంటే అది మనమే కారణం. తల్లిదండ్రుల బాధ్యత ఎంత ఉందో మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఫోర్త్ మంత్ ఆన్వర్డ్స్ ద మైండ్ స్టార్ట్స్ వర్కింగ్. కడుపులో ఉన్న 4 నెలల నుండి పుట్టబోయే బిడ్డ మనసు, మైండ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల ఆలోచనలు, తల్లిదండ్రుల అభిప్రాయాలు, తల్లిదండ్రుల మనోభావాలు పుట్టబోయే పిల్లలకు ఉంటాయని చెప్పి శ్రీమంతం కూడా అందుకే చేస్తాం. తల్లి ఏ కష్టాన్ని అనుభవించొద్దు, సుఖంగా ఉండాలని చెప్పి. ఇక పెరిగి పెద్దగైన తర్వాత మరి తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుంది. ఇళ్లలో మనం చేసే పనులు, మన సంస్కారాలు పిల్లలకు వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలని చెప్పి మనం చరిత్ర తీసుకుంటే గొప్ప వ్యక్తులు మొత్తం తల్లిదండ్రుల సంస్కారంతో. ఇక టీచర్స్ పరిపాలించే ప్రభువే అయినా, పరిశ్రమించే పనివాడైనా, పొలాన్ని దున్నే రైతే అయినా, కళాన్ని బట్టే కవిగారైనా, కార్మికుడైనా, కర్షకుడైనా, వర్తకుడైనా, వైద్యుడైనా, ఎవరైనా ఏమైనా వారెవరైనా పుట్టుకొచ్చేది బడిలోనే రా, పురుడు పోసేది టీచర్లు. ఇక్కడ టీచర్లను చూసినాం. శ్రీమతి సురేష్ ఎంతైతే ఓనర్షిప్ ఫీల్ అవుతున్నారో, ఇక్కడ టీచర్స్ కూడా మా స్కూలు, మా పిల్లలు అని చెప్పి వాళ్ళు పడే తాపత్రయం మనం చూస్తూ ఉంటే, ఇలాంటి స్కూల్లో మన పిల్లలను చేర్చితే వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, దే ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. మై డియర్ పేరెంట్స్, మీ అందరికీ మనస్ఫూర్తిగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. అందరం కోలుకుంటాం. 100 కోట్లు సంపాదించిన పిల్లలు ప్రయోజకులు కాకపోతే బాధపడతాం. కాబట్టి నాకు తెలుసు, మా మిత్రుడు సురేందర్ రెడ్డి అని ఏజీ ఆఫీసులో పెద్ద ఆఫీసర్గా రిటైర్ అయినరు. ఆయన టీవీ చూస్తూ ఉంటే 3వ తరగతిలో వాళ్ళ పిల్లవాడు టీవీకి అతుకపోయినాడు. అరే బాబు, నువ్వు టీవీ చూడకరా, హోంవర్క్ చేసుకో అని చెప్తే నువ్వెందుకు చూస్తున్నావు అని అడిగాను. అయితే నేను మానేస్తా, నువ్వు మానేస్తావా అంటే దిస్ ఈజ్ హ్యాపెండ్, మానేస్తానట. ఆ రోజు నుంచి 30 సంవత్సరాలు అయింది వాళ్ళ ఇంట్లో టీవీ లేదండి. ఆ అబ్బాయి ఐఐటి టాప్ ర్యాంకర్ ఇన్ ఆల్ ఇండియా కాంపిటీషన్లో టాప్ ర్యాంక్ తీసుకొచ్చినటువంటి సంఘటన. అంటే మనం తెలిసి తెలియక మనం పిల్లలను పాడు చేసే అవకాశం ఉంటుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళ పిల్లలకు ఒక స్మార్ట్ ఫోన్ కొనియండి, వాడు కృంగి కుషించి నశించి మాడి మసైపోతాడు. సెల్ ఫోన్ ఒక భూతంలాగా మన పిల్లలను పాడు చేస్తూ ఉంది. మంచి స్కూల్ అయినా, మంచి టీచర్లు అయినా, ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేకపోతే పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. కాబట్టి చక్కటి సంస్కారం, భగవద్గీత నేర్పియండి. అద్భుతమైనటువంటి వాక్శుద్ధి జరుగుతుంది. విశుద్ధ చక్రం అనేది యాక్టివేట్ జరుగుతుంది. వరల్డ్ వైడ్ కాంపిటీషన్స్లో ఇందాకే మేము వెళ్ళొస్తున్నాం. చికాగోలో
3 ఏళ్ళ పిల్లలు భగవద్గీత నేర్చుకుంటున్నారు. నేర్చుకున్నటువంటి పిల్లలు అన్ని ఈ స్పెల్ బీ అనేది ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఉంటుంది. స్పెల్ బీ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఇండియన్స్ ఎవరైతే చక్కటి సంస్కారం భగవద్గీత లాంటివి చదువుతున్నారో స్పెల్ బీ లాంటి ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ కావచ్చు, మరి మ్యాథమెటిక్స్ మనం అన్ని కాంపిటీషన్స్లో తిరుగు లేకుండా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. కాబట్టి మరొకసారి బ్లూమ్స్ సురేష్, శ్రీమతి సురేష్ ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్స్కు వాళ్ళు నేర్పిస్తున్నట్టు చక్కటి సంస్కారానికి వారికి అభినందనలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఇయర్ డబుల్ సెంచరీ మళ్ళొకసారి దినదిన ప్రవర్ధమానం చెంది బ్లూమ్స్ మరి ఒక అద్భుతమైనటువంటి స్కూల్గా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులారా నేను సెలవు తీసుకుంటున్నాను. Thank you, sir, for your inspiring words.